ఈ రోజు నా పని పూర్తయ్యాక చూడడానికి ఎంత అందంగా మరియు పర్ఫెక్ట్ గా ఉంటుందో తెలుసా? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ రోజు నేను అంటే డైలీ రొటీన్ కాదు, వర్క్ ఉన్న రోజు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఓమికా శారీ ప్రీప్లీటింగ్ అండ్ డ్రేపింగ్. ఈ రోజు నా డేలో వచ్చేసి శారీ ప్రీప్లీటింగ్, అది కూడా ప్లఫీ ప్లీట్స్ అనమాట. అలాగే డ్రేపింగ్ కూడా ఉంది. దాంతో పాటు ఇవాళ నా రొటీన్ ఏంటి అనేది ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ఉదయమే లేచానమాట. లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ మన మైండ్కి రిఫ్రెష్ అవ్వాలని అంటే కావాల్సింది ఏంటి, టీయో కాఫీయో కావాలి కదా. బట్ నాకు మార్నింగ్ టైము కాఫీ తాగడం అలవాటు, అందుకని ఇక్కడ కాఫీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ కాఫీ పౌడర్ అయితే ఫిల్టర్ కాఫీ పొడి అంటారు కదా, అదండి. నాకు ఇదే ఇష్టము, అందుకనే నేను ఇదే తాగుతాను అనమాట. ఈ రోజు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే ఓన్లీ శారీ ప్రీప్లీటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే బోర్ కొడుతుంది కదా. డైలీ రొటీన్ గా సేమ్ అవే వీడియోస్ ఏం చూస్తారు చెప్పండి. పెట్టడానికి నాకే విసుగు వస్తుంది, ఇంకా చూడడానికి మీకు విసుగు రాదా చెప్పండి. అందుకనేసి కొంచెం డిఫరెంట్ గా డైలీ రొటీన్ కూడా పెడితే కొంచెం బాగుంటది కదా అన్నట్టు వ్లాగ్స్ కనీసం వీక్లీ వన్స్ కానీ లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీకేమైనా టిప్స్ కావాలి శారీ ప్రీప్లీటింగ్ గురించి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఏమన్నా కావాలి అని అనుకుంటే కమెంట్స్ రూపంలో నాకు షేర్ చేయండి. నేనైతే కంపల్సరీగా నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేసే వీడియోలో ఖచ్చితంగా మీకైతే సొల్యూషన్స్ తో వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే కాఫీ పెట్టుకొని కాఫీ తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత నాకు కుకింగ్ ఛానల్ కూడా ఉంది కదా, కుకింగ్ ఛానల్ కోసం అనేసి ఒక 2 వీడియోస్ షూట్ చేసుకున్నాను. అదే ఇక్కడ చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. మరి బోర్ గా ఫీల్ అవ్వకూడదు కదా, రొటీన్ గా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్ క్లిప్స్ అన్ని యాడ్ చేశాను. ఇక్కడైతే నెక్స్ట్ ఈ వీడియోస్ కూడా మన కుకింగ్ ఛానల్లో వస్తాయి. అది అనూస్ హోమ్ ఫుడ్స్ అని ఉంటది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే, బాగా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇక్కడైతే టోటల్ గా 2 రెసిపీస్ చేశాను. ఆ రెసిపీస్ ఏంటి అనేది నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. ఒకటైతే క్లియర్ గా అర్థమైపోతుంది ఏంటి అనేది, బట్ ఇంకొకటి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. రెసిపీ ఈ 2 రెసిపీస్ షూట్ చేయడానికి అయితే నాకు దాదాపుగా 1.5 hours 2 hours అయితే పట్టింది. నార్మల్ గా వంట చేయడానికి అంత టైం పట్టదు, కానీ కుకింగ్ ఛానల్ కి మాత్రం ఎంత టైం పడుతుందో. ఇప్పుడైతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శారీ ప్రీప్లీటింగ్ వర్క్ ఉంది కదా, అది కూడా నేను షూట్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయిన తర్వాత ఇదైతే మనకు పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలది అనమాట. ఇది శారీ ప్రీప్లీటింగ్ ప్లస్ డ్రేపింగ్ కూడా 2 ఇచ్చారు ఆర్డర్ అయితే. ఈ శారీ ప్రీప్లీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి డ్రేప్ చేయించుకొని వెళ్తామని అన్నారు. యాక్చువల్ గా నేనేం వెళ్ళట్లేదు, వాళ్ళే నా అవుట్లెట్ కి వచ్చి డ్రేపింగ్ చేయించుకొని వెళ్తారనమాట. నేనేం వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడైతే శారీ ప్రీప్లీటింగ్ చేస్తున్నాను, అవి కూడా చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. మొత్తం అయితే ఏం వీడియో అయితే ఏం పెట్టలేదు. ఇంకా ఈ ప్రీప్లీటింగ్ కి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ప్లఫీ ప్లీట్స్ అనమాట. తనైతే ఎంత ఇంప్రెస్ అయిపోయిందో, అసలు శారీ చాలా పర్ఫెక్ట్ గా చేశారక్క, ఎక్కడ నేర్చుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి లాస్ట్ లో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చింది. నార్మల్ బాక్స్ ఫోల్డింగ్ కంటే కూడా ప్లఫీ ప్లీట్స్ కి కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే ప్లఫీనెస్ అనేది బాగా పెట్టాలి కదా. కొన్ని క్లాత్స్ బాగా సపోర్ట్ చేస్తాయి ప్లఫీనెస్ కోసం, కానీ కొన్ని క్లాత్స్ అయితే అస్సలు సపోర్ట్ చేయవు. అలాంటి వాటికి మనం ఏం టిప్స్ పాటించాలి అని అంటే, నేనైతే హెయిర్ కర్లర్ యూజ్ చేస్తానండి. దానివల్ల కొంచెం హీట్ తగ్గడం వల్ల ప్లఫీనెస్ అయితే మంచిగా వస్తుంది అనమాట. కొంచెం అణిగి ఉండే క్లాత్ అయినా సరే కొంచెం ప్లఫీగా వస్తాయి. నేనైతే అలానే యూజ్ చేస్తాను. ఇంకా ఈ శారీ అయితే ఫుల్ హెవీ వర్క్ ఉందండి. అసలు స్మాల్ పిన్స్ అయితే అస్సలు సరిపోలేదు, అన్ని బిగ్ సైజు పిన్స్ పెట్టాను అనమాట. పళ్ళుకి అలాగే కుచ్చిళ్ళకి అన్నింటికి కూడా చాలా హెవీ వర్క్ అనమాట. వీళ్ళైతే ముస్లిమ్స్, అందుకని బాగా హెవీ వర్క్ వేయించారు. అందులోనూ బార్డర్ కి కూడా లేస్ అటాచ్ చేయడం వల్ల చాలా హెవీగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అని అంటే, వర్క్ శారీస్ చేసేటప్పుడు మనం నార్మల్ ఐరన్ చేసినట్టు చేయకూడదండి. దీనిలోకి వచ్చేసి బాక్స్ పైకి లేపుతూ ఇలా ప్రెస్ చేస్తున్నట్టు చేయాలి. కంటిన్యూగా ఇలా వేసి రుద్దేయకూడదు అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, అలా చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ వర్క్ శారీస్ కి మనం ఇలానే చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ మ్యాట్ కూడా యూజ్ చేయాలి. ఎందుకనంటే సేఫ్టీ మ్యాట్ వల్ల స్టోన్స్ అనేది పాడవకుండా ఉంటాయి. ఇదొక బెస్ట్ టిప్ అనమాట. ఇంకా నాకు ఎక్కువ వర్క్ ఉన్న రోజు అయితే మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ మళ్ళీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. అంటే ఒక 10 minutes ఒక 15 minutes అలా బ్రేక్ తీసేసుకోవాలి. ఎందుకంటే కంటిన్యూగా అలాగే నిల్చొని వర్క్ చేయలేం కదా. అలా చేసామనుకోండి మన బాడీ కూడా సహకరించదు. అందుకనేసి చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, సిటీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే
ఉంటే అన్డౌటెడ్లీ ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి అని చెప్తాను. ఎందుకు అని అంటే శారీ ప్రిప్లీటింగ్ అయితే చాలా డిమాండ్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు ఇంట్లో ఉండి ఈజీగా మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు. అందులోనూ హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉండి కూడా సంపాదించుకోవచ్చు అనమాట. అలాగని మరి వ్లాగ్స్, నేను ఇస్తున్న అప్డేట్స్ ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి ఏంటి అనేది కమెంట్స్లో నన్ను అడిగారనుకోండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే ఇస్తాను. అలాగనే ఈ వ్లాగ్స్, ఈ బిజినెస్ ఐడియాస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతాయని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఈ శారీ ప్రిప్లీటింగ్ వర్క్ అయితే చాలా ప్యాషన్తో నేర్చుకున్నాను అనమాట. చాలా ఇంట్రెస్ట్, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఈ వర్క్ చేయడము. ఎందుకనంటే మనం చేసే వర్క్ని మనం ఇష్టపడినప్పుడే దాన్ని ఎంతో డెడికేటెడ్గా చేయగలమని నేను నమ్ముతాను. అందుకని చెప్పేసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద చూస్ చేసుకొని మరి ఈ కోర్స్ అయితే నేర్చుకున్నాను అనమాట. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఈ ప్లఫీ ప్లీట్స్ ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంత బాగా వచ్చినాయో అవుట్పుట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనము ఎంత వర్క్ చేసినా కూడా మన ఫైనల్ అవుట్పుట్ ఇలా మంచిగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది అనుకోండి, ఆ కష్టం చేసిందంతా ఎక్కడికి పోతుందో. ఇంకా తర్వాత ఫైనల్ శారీ డ్రేప్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే అప్పుడే వీడియో అయిపోయిందా, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు కదా అని అనిపించింది. ఇంకా ఇదండి ఇవాళ నా రొటీను. ఇంకా నా వర్కింగ్ డే ఇలా ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.